ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 6 నెలలైపోయింది. అసలీ 6 నెలల్లో ఏం జరిగింది? ఆయన పాలన ఎలా ఉంది? రండి, ఈ 6 నెలల ప్రయాణాన్ని ఒకసారి నిష్పక్షపాతంగా చూద్దాం. సినిమా స్టార్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం పోస్ట్కి రావడం చాలా పెద్ద జంప్ కదా. మరి ఈ కొత్త రోల్లో ఆయన ఎలా రాణించారు? అసలు ఏమేం విజయాలు సాధించారు? అడ్డంకులు ఏమైనా ఎదురయ్యాయా? ముఖ్యంగా ఈ ఫస్ట్ 6 మంత్స్ పాలన మనకు భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఒకసారి టైమ్లైన్ చూస్తే జూన్ 2024లో డెప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ లాంటి చాలా ముఖ్యమైన శాఖలు అప్పగించారు. ఇప్పుడు మనం డిసెంబర్ 2024 వరకు, అంటే ఈ 6 నెలల కాలాన్ని రివ్యూ చేయబోతున్నాం. ఓకే, ముందుగా ఫస్ట్ సెక్షన్, నటుడి నుండి నిర్వాహకుడిగా. అంటే ఒక యాక్టర్గా స్క్రీన్ మీద కనిపించడం వేరు, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ప్రజల సమస్యలు తీర్చడం వేరు. అసలాయన కొత్త రోల్లో ఏ బాధ్యతలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. చూడండి, ఆయనకు అప్పగించిన పోర్ట్ఫోలియోస్: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్స్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ లిస్టు చూస్తేనే మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఫోకస్ అంతా గ్రామీణ ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. అంటే రాష్ట్రానికి మూలాలైన పల్లెల్ని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది. సరే, గ్రామీణ ఆంధ్ర మీద ఫోకస్ పెట్టారని అంటున్నాం. మరి అది మాటల వరకేనా, లేక నిజంగా పనులు జరిగాయా? దానికి సమాధానం ఆయన చేపట్టిన ఒక పెద్ద కార్యక్రమంలోనే దొరుకుతుంది. చూద్దాం. ఒకే ఒక్కరోజు అక్షరాల 13,326 గ్రామసభలు, ఆగస్టు 2024లో. ఆలోచించండి, ఒకే రోజు అన్ని గ్రామసభలు. ఇదొక నంబర్ మాత్రమే కాదు, ఇది అడ్మినిస్ట్రేషన్ని నేరుగా జనల దగ్గరికి తీసుకెళ్లే ఒక మ్యాసివ్ ఎఫర్ట్. ఊరి సమస్యలు ఊరిలోనే, అక్కడి ప్రజలతోనే చర్చించి తెలుసుకోవాలనే ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎంత పెద్దదో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఏకంగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ దీన్ని గుర్తించింది. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో డెమోక్రసీని బలోపేతం చేయడానికి వేసిన ఒక చాలా పవర్ఫుల్ స్టెప్ అని దీనివల్ల అర్థమవుతుంది. గ్రామసభలు మాత్రమే కాదు, పల్లె పండుగ 1.0 పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. దీని కింద ఏకంగా 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 22,500 మినీ గోకులాలు అంటే స్టోరేజ్ యూనిట్లు, 15,000 పశువుల నీటి తొట్టెలు, ఇంకా 1,20,000 వ్యవసాయ కుంటలు, ఇలాంటి పనులు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. సరే, రోడ్లు, కుంటలు ఇవన్నీ ఒకెత్తు అయితే, వీటిని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిచేయడం మరో ఎత్తు. అందుకే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మీద కూడా దృష్టి పెట్టారు. దాదాపు 10,000 ప్రమోషన్స్ ఇచ్చారు, 77 కొత్త డీడీఓలని నియమించారు. అంతేకాదు, నేషనల్ ట్రైనింగ్లో స్టేట్కి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ ఎంప్లాయీస్లో మోరల్ బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ పనితీరు చూసి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ పాలన గురించి మాట్లాడుతూ సీరియస్నెస్ ఉంది అన్నారు. అంటే ఈ కొత్త రోల్ని ఆయన ఎంత డెడికేషన్తో తీసుకున్నారనేదానికి ఇది ఒక రకంగా అప్రిసియేషన్ లాంటిది. ఓకే, ఇవన్నీ విజయాల వైపు. కాని నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఈ 6 నెలల జర్నీలో కేవలం అచీవ్మెంట్స్ మాత్రమే లేవు, కొన్ని సీరియస్ ఛాలెంజెస్, విమర్శలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. వచ్చిన ఒక ప్రధాన విమర్శ ఏంటంటే, ఫోకస్ అంతా రూరల్ ఏరియాల మీదే ఉంది, అర్బన్ గవర్నెన్స్ని కొంచెం పక్కన పెట్టారనేది. అంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో కనిపించిన వేగం పట్టణ పాలనలో కనిపించలేదని, అక్కడ ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉందని కొన్ని విమర్శలు వచ్చాయి. ఇంకొకటి, ఆయన ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల అపోజిషన్ పార్టీలు ఆయనను పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించాయి. అంటే కొన్ని ముఖ్యమైన మీటింగ్స్కి మిస్ అయ్యారని, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి సమయం పెట్టలేకపోతున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, అమలులో కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఉదాహరణకు, మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కావడానికి చాలా గ్రౌండ్ వర్క్ అవసరమైంది. తల్లికి వందనం లాంటి పెద్ద స్కీమ్ని 2025లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇంకా వారసత్వంగా వచ్చిన డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేయడం అనేది ఇప్పటికీ ఒక పెద్ద ఛాలెంజ్గానే ఉంది. వీటికి తోడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే రాజకీయ ఒత్తిడులు సరే, ఈ విజయాలు, ఈ సవాళ్లు రెండింటినీ చూశాం. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసి చూస్తే ఓవరాల్గా ఏమర్థం చేసుకోవచ్చు? ఈ ఫస్ట్ 6 మంత్స్లో ఒక కొత్త ఫౌండేషన్ పడిందా?
ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ మొదటి 6 నెలలు గ్రామీణ పరివర్తనకు అంటే రూరల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక బలమైన పునాది వేసిన కాలం. ఇదొక ఫౌండేషనల్ పీరియడ్ అన్నమాట. ఒక పబ్లిక్ ఫిగర్, ఒక పెద్ద స్టార్ ఇలాంటి కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ రోల్లోకి రావడమనేది చాలా ఆసక్తికరమైన విషయం. మరి ఈ ప్రారంభ 6 నెలలు భవిష్యత్ పాలనకు ఏం సంకేతం ఇస్తున్నాయి? ఈ ఫౌండేషన్ మీద రాబోయే రోజుల్లో పాలన ఎలా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది.